కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి. శ్రీ విష్ణు చిత్తకుల నందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదాం అనన్య శరణం ప్రపద్యే గోదామనన్య శరణం ప్రపద్యే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. ఆండాళ్ళమ్మ గోదాదేవి అనుగ్రహించినటువంటి పాశురాల్లో 4వ పాశురం ఈరోజు చెప్పుకోబోతున్నాం. ఆళిమళై కన్నా ఒండ్రు నీ కైకరవేల్ ఆళియుள் புக்கு முகந்து கொடாரத்தேரி ஊழி முதலவன் உறவம் போல் மெய்கருத் பாளியன் தோளுடை பற்பனாவன் கையில் ஆளி போல் மின்னி வலம்புரி போல் நின்று அதிர்ந்து தாளாதே சான்க முதைத்த சிரமலை போல் வாழ உலகினில் பெய்திடாய் నాంగళం మార్గాలి నీరాడ మగిలిందు ఏలోరం బావై. ఇందులో మేఘాన్ని ఉద్దేశించి కీర్తన చేస్తున్నారు. ఆళి మళై కన్నా, ఇక్కడ ఆళి అంటే గంభీర స్వభావము అని అర్థం. గంభీరమైనటువంటి ఓ మేఘుడా అని. మళై అంటే వర్షం, కన్నా అంటే నిర్వాహకుడా, వర్షాన్ని నిర్వహించేటువంటి వాడు పర్జన్యుడిని. ఓ పర్జన్యుడా, ఓ మేఘదైవమా, నువ్వు గంభీర స్వభావం కలిగిన వాడువు. పైగా ఆళి అనే మాటలో చుట్టూ గుండ్రము అని కూడా అర్థమున్నది. అంటే అన్ని వైపులా వర్షించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, పరిపూర్ణమైనటువంటి వర్షాన్ని కురిపించే నిండైన మేఘం. ఆ మేఘాన్ని ఉద్దేశించి ఇక్కడ సంబోధన చేస్తూ చెప్తున్నారు. ఎందుకంటే స్నానం చేయాలంటే ఆ నదిలో నీరు ఉండాలి. నీరు పర్జన్యుడి వల్ల లభిస్తుంది. అందుకు మేము చక్కగా స్నానం చేసేటట్టు నీటిని ఇమ్మని ఇక్కడ మేఘుడిని అడుగుతున్నారు. పైగా ఈ వ్రేపల్లె పడుచులందరికీ కూడా పాడి పంట బాగా కావాలి. అవి ఉండాలి అంటే వర్షం, నీరు మొదలైనవన్నీ ఉండాలి. అందుకు వర్షాన్ని ఆశించడం అనేది సామాన్యమే. అయితే ఇక్కడ ఈ మేఘం అనేటువంటిది బయటకు చూస్తే మేఘాన్ని అడుగుతున్నట్టు కనిపిస్తున్నది. కానీ మేఘం అనేది సాక్షాత్ కృష్ణ మేఘమే. శ్రీకృష్ణ పరమాత్మని మేఘ రూపంలో అర్థించడం ఒకటి, లేదా ఇంకొక భావంలో ఆచార్య రూపంగా భావించడం కూడా చెప్పవచ్చు. ఎందుకంటే కృష్ణానుగ్రహం కావాలి అంటే, కృష్ణానుభూతి, కృష్ణ ధ్యానము అనే స్నానం చేసి పరవశించాలి అంటే ఆచార్యుల యొక్క అనుగ్రహం అనే వర్షం కావాలి. అందుకే ఇది ఆచార్య రూపంలోనూ ఈ మేఘాన్ని మనం భావించవచ్చు, లేదా ఆచార్యులకు ఆచార్యుడైనటువంటి పరమాత్మ యొక్క రూపంలోనూ భావించవచ్చు. ముందుగా దీనిలో ఉన్న బాహ్యార్థాన్ని పరిశీలిస్తే, ఓ మేఘమా నీ కై ఒండ్రు కరవేల్ అంటే నీ దాతృత్వంలో ఏమాత్రము కూడా లోపము చేయకు, సంకోచం వద్దు అని. అంటే సంకోచించకుండా నీ దాతృత్వాన్ని మాకు చూపించు. దాతృత్వం అంటే ఇవ్వడం, మేఘం ఇచ్చేదేంటి వర్షం. కనుక చక్కగా వర్షించు, ఏమాత్రము తగ్గించకుండా ధారాళంగా వర్షించు అని అడుగుతున్నారు. ఎలా వర్షించాలో ఇక్కడ వర్ణించి చూపిస్తున్నారు. ఆళియుళ్ పుక్కు ముగందు కోడర్తేరి, ఇక్కడ ఆళియుళ్ళు అంటే నడి సముద్రంలో నువ్వు చొచ్చుకుపోయి, ముగందుకొడు అంటే నీటినంతటిని బాగా పీల్చివేసి, ఆరుత్తి ఏరి అంటే ఆకాశంలోకి చేరి అక్కడ నువ్వు గర్జించాలి. ఎలా గర్జించాలి అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శంఖం వలె గర్జించాలి అని ఇక్కడ అర్థిస్తున్నారు. ఇందులో ఈ సముద్రం నుంచి జలాన్ని తీసుకుని మేఘం ఆకాశంలోకి వెళ్ళాలి. వర్షం కురియాలి అంటే ముందు ఆ సూర్యకిరణములు సముద్రాదుల్లో ఉన్నటువంటి జలాల్ని తీసుకుని మేఘంగా మారతాయి. ఆ భావాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. నడి సముద్రంలోకి ప్రవేశించి అందులో ఉన్న నీటినంతటినీ బాగా పీల్చి గర్జించి ఆకాశాన్ని అధిరోహించి, ఇక్కడ ఆ మేఘాన్ని ఒక జడ పదార్థంగా కాకుండా ఒక వ్యక్తిత్వంతో చూచిన భావుకత అద్భుతంగా కనబడుతుంది. మొత్తం సముద్ర జలాన్ని చక్కగా పానం చేసి పైకి వెళ్ళి గర్జించి, ఇందులో ఉన్న భావాన్ని మనం పరిశీలించినట్లయితే, ఈ సముద్రమేది ఆచార్య రూపంలో మేఘాన్ని భావించినట్లయితే, సముద్రమేది అంటే దివ్యమైన వేదములే సముద్రములు. శృతిసాగరః అని మనకి విష్ణు శాస్త్రంలో నామం ఉన్నది. వేదములు సముద్రం వంటివి, అనంతములైనవి, చాలా లోతైనవి. అలాంటి సముద్రముల్లోకి నడుమి భాగంలోకి ప్రవేశించి అన్నారు ఇక్కడ. అందుకే ఇక్కడ ఆళయుల్ పుక్కు ముగంద్ కొడారుత్తేరి అనడంలో సముద్రపు నడిమి భాగంలోకి ప్రవేశించాలి, నడి సముద్రంలోకి.
దీని భావం ఏంటంటే ఆ వేదముల యొక్క ఆంతర్యాన్ని స్వీకరించి అని. వేదముల యొక్క ఆంతర్యం ఏమిటి? విష్ణుతత్వం. ఆ విష్ణుతత్వాన్ని బాగా తీసుకుని ఆ సముద్ర జలాల్ని బాగా తాగి అంటే వేదముల్లో ఉన్నటువంటి ఆ భావరాశిని మంత్రరాశిని అంతటిని ఆకళింపు చేసుకుని దాని ఆంతర్యమైన విష్ణుతత్వాన్ని నువ్వు గ్రహించి ఆకాశంలోకి వెళ్ళి గర్జించి, ఇక్కడ ఆచార్యుడు గర్జించుట అంటే ఉపదేశించుట అని అర్థం. ఆచార్యుడు దేన్ని ఉపదేశిస్తాడు? మేఘం దేన్ని వర్షిస్తోంది? తాను స్వీకరించిన నీటిని వర్షిస్తున్నది. అలాగే ఆచార్యుడు వేదాది శాస్త్రములన్నిటి మథనం చేసి ఆ శాస్త్రముల్లో చెప్పబడినటువంటి విష్ణుతత్వాన్నతట్టి తాను ఆకళింపు చేసుకుని దాన్ని మనకు ఉపదేశిస్తున్నాడు. అందుకని గర్జించి అంటే ఉపదేశించి అని అర్థం. ఎక్కడ కూర్చుని గర్జించాలంటే ఆకాశమునకు చేరి గర్జించాలి. అంటే ఆ దివ్యమైన విష్ణునుభూతిని పొంది ఒక ఉదాత్తమైన స్థితికి, ఒక బ్రాహ్మీ స్థితికి చేరుకుంటాడు ఆచార్యుడు. అదే ఇక్కడ ఆకాశంలోకి చేరడం అంటే. మేఘం ఆకాశంలోకి చేరుతుంది, ఆచార్యుడు బ్రాహ్మీ స్థితిలో ఉంటాడు. మేఘం గర్జిస్తుంది, ఆచార్యుడు ఉపదేశిస్తాడు. అది ఇందులో చెప్తున్నటువంటి విషయం. అలా ఉపదేశించి పైగా నీ స్వరూపం ఎలా గోచరిస్తున్నది అంటే ఊళి ముదల్వన్ ఉరవం పోల్. ఇక్కడ ఊళి ముదల్వన్ అంటే అన్నిటికీ మొదలైన వాడు, అంటే సమస్త విశ్వానికి ఎవడు మొదటివాడో అతడు, అనగా సర్వ జగత్తుకి నాయకుడైన వాడు, ఆది అయినటువంటి అనాది అయినటువంటి శ్రీకృష్ణుడు నారాయణుడు. ఆయన యొక్క ఉరువం బోల్, ఆయన యొక్క శరీరము వలె, అంటే నారాయణుని శరీరం మేఘశ్యాముడు, ఆయన నీలమేఘశ్యాముడు. అదేవిధంగా నీ శరీర వర్ణము కూడా నారాయణుని వలె నీలకాంతులతో ప్రకాశిస్తున్నది. ఆ విధంగా ప్రకాశిస్తూ పాళియం తోలుడై పర్పనాభన్ కయ్యిల్ ఆళిపోల్. ఇక్కడ పాళియం తోలుడై అంటే విశాలమైన అందమైన భుజములు కలిగినటువంటి నారాయణ చేతిలో ఉన్న చక్రము వలె. ఇక్కడ పర్పనాభన్ అంటే పద్మనాభుడు. పద్మనాభుని యొక్క చేతిలో ఉన్నటువంటి చక్రంలా నువ్వు మెరిసిపోతూ అని. అంటే మేఘం మెరుపులతో మెరిసిపోతున్నప్పుడు ఎలా ఉన్నది అంటే సుదర్శన చక్రంలా మెరిసిపోతుందట. అంటే ఇప్పుడు మేఘం అంతా కృష్ణస్వరూపంగా గోచరిస్తున్నది. కృష్ణుడి చేతిలో సుదర్శనం మెరుపులాగా మేఘంలో మెరుపులున్నాయి. అలాంటి మెరుపులతో పైగా ఇక్కడ ఆ విష్ణు స్వరూపాన్ని ఎంత చక్కగా అమ్మ భావన చేస్తుందంటే విశాలమైన భుజములు కలిగినటువంటి పద్మనాభుడు అన్నారు. అంటే స్వామి చేతుల్లో సుదర్శనం అనగానే ఆ చేతులు గుర్తుకొస్తున్నాయి. ఆ చేతులు చాలా విశాలములైనవి, పైగా అందములుగా ఉన్నాయి. పాళి అం రెండు, విశాలము అందము కలిగినటువంటి తోలుడై భుజగములు. అలాంటి ఆ భుజములతో చేతిలో చక్రం పట్టుకున్నాడు నారాయణుడు. అలా ఉన్నావు ఓ మేఘమా అని ఇక్కడ చెప్పడంలో మరో భావం ఏంటంటే ఆచార్య రూపంలో మనం భావన చేసినట్లయితే ఆచార్యుడు మనకు రక్షకుడు. భుజములు ఆ రక్షణ స్థానం. ఆ విధంగా శిష్యుల్ని రక్షిస్తారు ఆచార్యులు. అలాంటి దివ్యమైనటువంటి ఆచార్య స్వరూపమైన ఓ మేఘమా సుదర్శన చక్రములా మెరిసి అనగానే ఇక్కడ దివ్య జ్ఞానకాంతుల్ని ప్రసరింపజేసి అని భావం. దాని తర్వాత ఆ పాంచజన్యం వలె వలంబురిపోల్. వలంబురిపోల్ అంటే శంఖమోలే, పాంచజన్య శంఖంలాగా ఉరిమి గర్జించి, తర్వాత శాంగము, ఆయన చేతిలో ఉన్న ధనుస్సు శాంగము, ఆ శాంగం నుంచి వస్తున్నటువంటి శరమళై పోల్, బాణముల వలె వర్షాన్ని కురిపించు అన్నారు. స్వామి యొక్క ధనుస్సు పేరు శాంగము. ఆ శాంగము నుంచి బాణములు ఎలా వస్తాయో నీ నుంచి చినుకులు, వాన చినుకులు అలా రావాలి అని చెప్తున్నారు. ఇక్కడ మెరుపులేమో సుదర్శన కాంతుల్లా ఉన్నాయి, మేఘం యొక్క ఉరుములేమో పాంచజన్య శంఖారావాల్లాగున్నాయి, పడుతున్న వాన ఏమో శాంగధనుస్సు నుంచి కురుస్తున్న బాణ పరంపరలా ఉన్నాయి అని చెప్పడంలో ఆ మొత్తం మేఘంలో కృష్ణతత్వాన్ని అంత చక్కగా భావన చేస్తున్నది ఆ తల్లి. అయితే ఇక్కడ ఆచార్యునికి భగవంతునికి ఒక అభేద స్థితి ఉన్నది. మయితే తేషు చాప్యహం అని గీతలో స్వామి యొక్క వచనం. ఆచార్యులు యందు, ఆ భక్తులు యందు పరమాత్మ ఉంటాడు, పరమాత్మ యందు భక్తులు ఉంటారు. అందుకు ఆ భక్తుల నుంచి మన వైపు ప్రసరించేదంతా భగవాన్ని తత్వమే. అలాగే ఆచార్య రూపుడైనటువంటి ఆ దివ్యమైన మేఘము నుంచి సాక్షాత్ నారాయణ తత్వం కురుస్తూ ఉన్నది. ఆ నారాయణ తత్వమే సుదర్శన చక్రంలా మెరిసిపోతూ ఉన్నది. అదే పాంచజన్య శంఖంలా గర్జిస్తున్నది. అదే శాంగధనువు నుంచి వర్షిస్తున్నటువంటి బాణముల వలె మన వైపు దూసుకు వస్తూ ఉన్నాయి. ఆ వానలు ఉలగణిల్ అంటే ఈ లోకానికంతరికి కూడా వాళ్ళ అంటే సుఖం కలిగించేటట్లుగా కురియాలి అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. పెయ్యిదుడాయ్ అంటే వర్షించు అని అర్థం. ఎలా వర్షించాలంటే వాళ్ళ ఉలగనిల్, ఈ సమస్తమైన జగత్తు ఆనందించేటట్టు, తాళాదే అంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వర్షించవయ్యా అని ప్రార్థిస్తున్నారు. పైగా నాంగళం మార్గాళి నీరాడ మగళిందు, మేము ఈ మార్గళి స్నానం చేయడానికి, అలా చేసి ఆనందించడానికి వర్షించు అని. ఇప్పుడు ఇందులో ఉన్న భావాన్ని మనం పరిశీలించినట్లయితే ఆచార్యుడు
ఈ కృష్ణానుభూతి, కృష్ణ ధ్యానము, కృష్ణ జ్ఞానము అనేటువంటి దివ్య స్నానానందం కోసమై మనల్ని అనుగ్రహించాలి అని ఇక్కడ ఆచార్యుని ఆశ్రయించడం అంతా కనబడుతున్నది. ఇంకో భావంలో కృష్ణమేఘం తన కృపావర్షాన్ని కురిపించాలి. ముందు జ్ఞానరూపమైనటువంటి సుదర్శన కాంతుల్ని వర్షిస్తూ, బోధరూపమైన శంఖనాదాన్ని చూపిస్తూ, కారుణ్య రూపమైనటువంటి ఆ శాంగ ధనువు నుంచి బాణముల పరంపర వలె ఆ కరుణను మనపై వర్షింపజేయాలి. ఆ కరుణలో స్నానం చేయాలి. కృష్ణ కరుణలో స్నానం చేస్తే మొత్తం తాపం పోతున్నది. ఇలా మొత్తం ఆ మేఘాన్ని మనం కృష్ణ రూపంలో భావన చేస్తే కారుణ్యాపం త్రిదశ పరిషత్ కాలమేఘం దదర్శ అని ఓ మహాత్మును భావన చేసినటువంటి దివ్యభావం మనకు గుర్తుకొస్తుంది. కారుణ్యాపం, కారుణ్యం అనేటువంటి జలాన్ని కురిసేటటువంటి కాలమేఘమే విష్ణువు అన్నారు. అది కృష్ణుడికి నీలమేఘశ్యాముడు అంటారు. అయితే బయట మనం చూసే మబ్బు కురిసి కురిసి ఖాళీ అయిపోవచ్చు, కానీ కృష్ణమేఘం మాత్రం ఎప్పుడూ ఖాళీ కాదు. అది ఆ కారుణ్య జలాన్ని వర్షిస్తూనే ఉంటుంది. ఇలాగా దివ్యమైన మేఘాల్లో ఉన్న 3 భావాలు మనం తీసుకున్నాం. ఇక్కడ భౌతికంగా వ్రతం కోసం స్నానం చేయడానికి అది మేఘము, ఆచార్య రూపంలో భగవత్తత్వాన్ని అది బోధిస్తున్నది. అందుకు ఆ శాస్త్రం అనేటువంటి సముద్రంలో ఉన్నటువంటి ఆంతర్యాన్నంతటిని ఆకలింపు చేసుకుని దివ్య భూమికలోకి ప్రవేశించి అక్కడి నుంచి ఉపదేశ రూపమైన గర్జన్ని అందిస్తూ నారాయణ తత్వాన్ని వర్షిస్తున్నది అనేటువంటి ఒక అద్భుతమైన భావాన్ని ఇక్కడ చూపిస్తున్నది. అమ్మ గోదాదేవి యొక్క దివ్య భావుకత, ఉదాత్తమైన కృష్ణతత్వాన్ని మనకు అందిస్తున్నది. అటువంటి ఆ తల్లికి నమస్కారం చేస్తూ ఆండాళ్ తిరువడుగలే శరణం.